హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జీకే బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: జూలై 2025లో పశ్చిమ నావల్ కమాండ్ యొక్క కొత్త ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్: రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్ ల్యాండ్స్ యొక్క 15వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశం ఏ దేశంలో జరిగింది? జవాబు: జింబాబ్వే. నెక్స్ట్ క్వశ్చన్: బీహార్లోని రాజ్గిర్లో తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా రగ్బీ అండర్-20 సెవెన్స్ ఛాంపియన్షిప్ 2025 కోసం ఆవిష్కరించబడిన మస్కట్ పేరు ఏమిటి? జవాబు: అశోక. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 43వ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును ఎవరు అందుకున్నారు? జవాబు: నితిన్ గడ్కరీ. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ అంతరిక్ష వీరుడు శుభాంశు శుక్లా గౌరవార్థం ఏ నగరంలో కొత్త రహదారికి తన పేరు పెట్టనున్నారు? జవాబు: లక్నో. నెక్స్ట్ క్వశ్చన్: ఏ దేశానికి యూన్యోసా ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? జవాబు: మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్: 2025-26 నుండి 2028-29 వరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన కేంద్ర రంగ పథకం గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు ఎన్సిడిసి మొత్తం వ్యయం ఎంత? జవాబు: 2000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం ఫిలిప్పీన్స్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 4-8, 2025 మధ్య ఎవరు భారతదేశాన్ని సందర్శించనున్నారు? జవాబు: ఫెర్డినాండ్ మార్కోస్. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 7,600 మంది పిల్లలను పైగా రక్షించిన దేశవ్యాప్త చొరవ పేరు ఏమిటి? జవాబు: ఆపరేషన్ ముస్కాన్ 11. నెక్స్ట్ క్వశ్చన్: బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? జవాబు: యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ క్వశ్చన్: 31 సంవత్సరాల వయసులో పర్వతారోహణ ప్రమాదంలో విషాదకరంగా మరణించిన లారా డాల్మిర్ ఏ క్రీడకు చెందిన అథ్లెట్? జవాబు: బయాథ్లాన్. నెక్స్ట్ క్వశ్చన్: ఏటా ఏ తేదీన క్లోవ్స్ సిండ్రోమ్ అవగాహన దినోత్సవాన్ని పాటిస్తారు? జవాబు: ఆగస్టు 3. నెక్స్ట్ క్వశ్చన్: 2025లో ఇజ్రాయిల్తో అన్ని రకాల ఆయుధ వ్యాపారాన్ని నిషేధించిన మొదటి యూరోపియన్ యూనియన్ దేశం ఏది? జవాబు: స్లోవేనియా. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ 1 మెగావాట్ ఏ పోర్టులో ప్రారంభించబడింది? జవాబు: దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ, కాండ్లా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జవాబు: శ్రీ విశ్వజిత్ సహాయ్. నెక్స్ట్ క్వశ్చన్: 4వ ఆది కర్మయోగి ప్రాంతీయ ప్రక్రియ ప్రయోగశాల ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? జవాబు: భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్: పిఎం మిత్ర పథకం కింద 2027-28 వరకు 7 సంవత్సరాల వ్యవధిలో 7 టెక్స్టైల్ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? జవాబు: 4,445 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్: జూలై 2025కి భారతదేశం యొక్క స్థూల జిఎస్టి వసూళ్లు ఎంత? జవాబు: 1.96 లక్షల కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ స్థాయిలో చేపల ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానం ఇవ్వబడింది? జవాబు: 2వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన మొదటి చెస్ ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు: మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ క్వశ్చన్: అప్నా ఘర్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? జవాబు: పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్: 2 ఆగస్టు 2025న పింగళి వెంకయ్య ఎన్నవ జయంతిని నిర్వహించారు? జవాబు: 149వ జయంతిని నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్: జూలై 2025లో భారతదేశం అంతటా ఎన్ని యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి? జవాబు:
19.47 బిలియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సప్తసూర్ 7 సెషన్ 1 రాగం అనే మొదటి BIMSTEC బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం ఏ నగరంలో నిర్వహించబడింది? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం కాలంలో 2021-22 నుండి 2025-26 వరకు PMKSY కీలక రంగాలను బలోపేతం చేయడానికి ఎంత అదనపు మొత్తాన్ని కేటాయించారు? జవాబు 1920 కోట్ల రూపాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.